హాయ్ అందరికీ, నేను ప్రకాష్. ఈరోజు మీ ముందుకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చానమాట. అయితే ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు thumbnail చూస్తున్నారు కదా, ఇదేంటి ఇంత విచిత్రంగా ఉంది అనుకుంటున్నారు కదా, బట్ ఇది రియల్గా జరిగిందండి. దీని వెనకాల ఉన్న కహాని ఏందో ఈరోజు నేను మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అయితే విషయానికి వస్తే, ఈయన పేరు లాజ్లో. ఈయన వచ్చేసి ఫ్లోరిడాలో వాళ్ళ ఫ్యామిలీతో ఉంటున్నాడు. అయితే ఈయన 2010 మే 22వ తేదీన చేసినటువంటి ఒక చిన్న పని పిజ్జా డేగా గుర్తించబడింది అనమాట. పిజ్జా డే ఎలా వచ్చింది అనేది, ఈ స్టోరీ ఏంటనేది ఈరోజు ఇప్పుడు మీకు చెప్తాను. మీరు జాగ్రత్తగా వినండి, చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. అయితే ఈయన ఒక ప్రోగ్రామర్గా పనిచేస్తున్నాడు. ఈయన 2009లో బిట్ కాయిన్ లాంచ్ అయినప్పుడు ఆయన ఏం చేశాడంటే ఫ్రీగా మైన్ చేసుకోవడం జరిగింది. తెలుసు కదా మీ అందరికీ బిట్ కాయిన్స్ అంటే ఏంటో. ఆ బిట్ కాయిన్స్ని ఆయన ఫ్రీగా మైన్ చేసుకొని ఒక 10,000 దాకా గ్యాదర్ చేసుకున్నాడు. ఆయన హార్డ్ డిస్క్లో జాగ్రత్తగా పెట్టుకున్నాడు అనమాట. పెట్టుకున్న తర్వాత క్రమేపీ అది మైనింగ్ అయిపోయింది. మైనింగ్ అయిన తర్వాత ఆయన తన దగ్గర ఉన్నటువంటి 10,000 బిట్ కాయిన్స్తో ఈ 2 పిజ్జాల్ని, ఇప్పుడు మీ స్క్రీన్ మీద చూస్తున్నటువంటి 2 పిజ్జాల్ని కొన్నాడు అనమాట. అది మే 22, 2010వ సంవత్సరం. అయితే ఇందులో ఏం విశేషం ఉంది అనుకుంటున్నారు కదా, ఇందులోనే ఒక గొప్ప విశేషం ఉంది, చెప్తాను, జాగ్రత్త వినండి. ఆ టైంలో ఆ 10,000 బిట్ కాయిన్స్ పే చేసి ఈయన పిజ్జాలు తిన్నాడు కదా, ఈరోజు ప్రజెంట్ వాల్యూ ఆ బిట్ కాయిన్స్ ప్రైస్ ఎంతో తెలుసా అండి? అక్షరాల 10,000 కోట్లు. ఎస్, మీరు విన్నది నిజమే. ఇప్పుడు ఆయన ఖర్చు పెట్టినటువంటి పిజ్జాల వాల్యూ వచ్చేసి 10,000 కోట్లు. ఈ విషయం ఆయన తలుచుకొని ఎంత బాధపడి ఉంటాడో తెలుసా. ఎన్నో ఇంటర్వ్యూస్లో ఆయన, నేను ఆ రోజు ఎందుకు పిజ్జాలు తిన్నాను రా బాబు అని చెప్పి ఇప్పటికీ సఫర్ అవుతూ ఉంటాడు. అందుకే పెద్ద మనుషులు అంటూ ఉంటారు కదా, ముందు చూపు ఉండాలి అనేది. అసలు ఈ బిట్ కాయిన్లు అంటే ఏంటి, వీటిని ఎలా మైన్ చేసుకునే వాళ్ళు అనే స్టోరీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. 2009లో ఫస్ట్ క్రిప్టో ఇండస్ట్రీలోనే బిట్ కాయిన్ అనేది ఒక సంచలనంగా మారిందనమాట. అయితే ఈ బిట్ కాయిన్స్ని 2009లో ఫ్రీగా మైన్ చేసుకోమని చెప్పేసి మనలాంటి వ్యక్తులకు, సాధారణమైన వ్యక్తులు ఉంటారు కదా, మీ అసంటి వాళ్ళు, నా అసంటి వాళ్ళు, వీళ్ళకి ఇవ్వడం జరిగింది. సో అప్పుడు దాన్ని ఎవరు నమ్మలేదు. నమ్మకుండానే కొంతమంది ఏం చేశారు, వస్తే వస్తుంది, పిక్తుంది అన్నట్టు మైన్ చేసుకున్నారు అనమాట. మైన్ చేసుకున్న తర్వాత దాన్ని క్రమేపీ కొన్ని కంపెనీస్ యాక్సెప్ట్ చేయడం జరుగుతూ వచ్చిందనమాట. అలాగా 2010వ సంవత్సరం వచ్చేవరకు ఒక పాపా జోన్స్ అనే కంపెనీ తన యొక్క పిజ్జాలని మీరు బిట్ కాయిన్లు చెల్లించి తీసుకోవచ్చు అని చెప్పి ఆఫర్ చేసింది. సో అదే అదనుగా ఆయన ఏం చేశాడంటే, తన దగ్గర ఉన్నటువంటి 10,000 బిట్ కాయిన్స్ ఖర్చు పెట్టి ఆయన యానివర్సరీ రోజు తన కొడుకుల కోసం పిజ్జాలు ఆర్డర్ ఇచ్చి ఇంటికి తెచ్చుకున్నాడు. హ్యాపీగా తిన్నాడు, ఇంకా హ్యాపీగా నిద్రపోయాడు అనమాట. ఆ తర్వాత 2015, 2016లో ఈ బిట్ కాయిన్ ఏ విధంగా ఇంక్రీజ్ అయింది అంటే, ఒక్క కాయిన్ వచ్చేసి $20,000గా పోయిందనమాట. ఆ $20,000 అంటే మన కరెన్సీలో ఇంచుమించు ఒక 15 నుంచి 16 లక్షలు. ఇప్పుడు ప్రజెంట్ డే బిట్ కాయిన్ యొక్క రేట్ వచ్చేసి $1,20,000 అనమాట. ఈ $1,20,000ని మన కరెన్సీలో కన్వర్ట్ చేస్తే నియర్ బై 1 CR అవుతుంది, అంటే 1 కోటి. అప్పట్లో ఫ్రీగా 10,000 కాయిన్స్ ఆయన దగ్గర ఉంటే ఇప్పుడు ఆయన బిలియనియర్ అయ్యేవాడు. కానీ ఏం చేస్తాం, దురదృష్టం ఆయన వెంబడి వెంటాడుతూనే ఉంది. ఇప్పటి కూడా ఆయన చాలా బాధపడుతూనే ఉంటాడు. అండ్ ఇలాంటి విషయాల్ని మీకు ఇంకా అందించడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ ప్రకాష్.